ఓం నమో వెంకటేశాయ. త్రివర్గస్యోపపాదక తురీయార్థోపదాయక గోవింద గోవింద. నిజపరమతిభేదం నీతవాన్ కిం స్వతస్త్వం నిజపటుగురుమాయా నీశభావస్య సాక్షి నిజపరమనుకూలం నీతిమార్గాద్విరక్తం నిజమనుగత భాగం నీతవత్ కిం కరోషి. స్వామి, నీవు శుద్ధ సాక్షివి కాబట్టే నాకున్నటువంటి అనీశ భావన, నేను పరమేశ్వరుడిలో భాగము కాను, నేను స్వతంత్రుడిని, ఈ శరీరంలో ఉన్నవాడిని, నేను మనిషిని, లాంటి అనీశ భావన వీటన్నిటినీ సాక్షిగా గమనిస్తూ ఉన్నావు. అంతే తప్ప నాకు ఇది నాది మరొకటి పరాయిది అనేటువంటి భేదబుద్ధికి నువ్వు ఎంతమాత్రమూ కారణం కాదు. సాక్షి స్వరూపంగా కేవలం బాణం వరకే నీ చేతుల్లో ఉన్నది. అదేవిధంగా ఎవరైతే నాలాంటి వాళ్ళు నీ వైపు అనుకూలంగా మారతారో అటువంటి వాళ్ళకి ఈ ఈశ్వర భావాన్ని కూడా అందించేటువంటి నీ యొక్క తత్వం సాక్షిభావానికి ఏమాత్రం విరోధం లేకుండా ఉందే తప్ప సాక్షిభావానికి విరుద్ధంగా ఉండేటువంటి తీరులో మాత్రం లేదు. అటువంటి నీ యొక్క సాక్షి స్వరూపాన్ని అందుకునేందుకు నన్ను అనుగ్రహించవలసింది అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క సప్తమ స్కంధంలోని పంచమాధ్యాయ శ్లోకాలను మనం అధ్యయనం చేసుకుందాం. యథాప్రకారం గురు ప్రార్థనాదులను చేసుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మోద్భవాదివంద్యాయ పద్మజన్యాప్రియాయ చ పద్మనాభాయ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణస్య గుణగానవిధోపయుక్తం వ్యాసప్రసూతశుకగుంఫితవర్ణయుక్తం రాగాపహానమపి భావరసేన సిక్తం గీతం సమాలపత భాగవతం ప్రయుక్తం. శ్రీ గురుభ్యో నమః. ప్రహ్లాదుడు గురువులు అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పాడు. నీకెవరు బుద్ధిభేదం చేసింది అంటే ఆ పరమేశ్వరుడి యొక్క మాయే నాకు ఈ బుద్ధిభేదం చేసింది అని చెప్పేశాడు. దాంతో ఇతను సరిగ్గా సమాధానం చెప్పానని అనుకున్నాడు, కానీ గురువులకు మాత్రం కోపం వచ్చింది. ఆ కోపంతో మొదలు నానా తిట్లు తిట్టారు. తర్వాత పైగా కోపం పెంచుకుని పై స్థాయికి కూడా వెళ్ళారు. ఆనీయతామరే వేత్రం అస్మాకం అయశస్కరః కులాంగారస్య దుర్బుద్ధే చతుర్థః అస్య ఉదితోదమః అని తిట్లు మొదలుపెట్టారు. అరే ఎవర్రా అక్కడ? ఆనీయతాం వేత్రం, వీడిని కొట్టడానికి చెర్నాకోలు తీసుకురండి, చెర్నాకోలతో కొట్టాలి. ఆనీయతాం అరే వేత్రం. ఈ పిల్లవాడు అస్మాకం అయశస్కరః, మనకి అంటే మన గురుకులానికి అయశస్కరః అకీర్తిని అపకీర్తిని తెచ్చిపెడుతున్నాడు. కులాంగారః, ఇది కాక తన తండ్రి యొక్క కులానికి నిప్పు కణికిలాగా ఉన్నాడు, తన తండ్రి కులాన్ని కాల్చేట్లుగా ఉన్నాడు. దుర్బుద్ధే, ఇతని బుద్ధి సరిగ్గా లేదు. ఇతనికి ఈ చెర్నాకోలుతో బాధటం తప్ప రెండో ఉపాయం లేదు. ఎందుకంటే మంచి మాటలు చెప్పి చూడటం అనేది అయిపోయింది.
చిన్నపిల్లవాడు కాబట్టి దానం భేదం అనేది లేనే లేదు. భేదాన్ని కాస్తంత ప్రయత్నం చేసి చూసాం కానీ ఇతను లొంగటం లేదు. దానం అనేదాన్ని రాజుగారు అబ్బాయికి మనమేమి ఇచ్చుకుంటాము కాబట్టి చతుర్థ అస్య ఉదితో దమః. ఇతనికి 4వ ఉపాయమే సామదాన భేద దండోపాయాల్లో 4వ ఉపాయం దమః లేదా దండ అనే ఉపాయమే సరి అయింది. వీడిని 4 తగిలిస్తే కానీ వీడికి బుద్ధి రాదు అని ముందు తిట్లు లంఘించుకున్నారు. కొట్టేంత ధైర్యం వీళ్ళకి లేదు పాపం, కేవలం తిట్లు లంఘించుకున్నారు. అనీయతామరేవేత్రం అస్మాకం అయశస్కర కులాంగారస్య దుర్బుద్ధే చతుర్థోస్యోదితో దమః. ఆ తిట్లనే కొంచెం ఎక్స్టెండ్ చేసి దైతేయ చందనవనే జాతోయం కంటకద్రుమః యన్మూలోన్మూల పరశోః విష్ణోర్నాలాయితోర్భకః అని అన్నారు. దైతేయ చందనమనే దితిపుత్రుడు హిరణ్యకశిపుడు, ఆయన ఒక పెద్ద శ్రీగంధ వనాన్ని పెంచాడు. చక్కగాను శ్రీగంధ వనాన్ని పెంచి తన వాళ్ళని మంచి మంచి పొజిషన్లలో ఉంచాడు. అలాంటి ఈ హిరణ్యకశిపువు పెంచినటువంటి శ్రీగంధ వనానికి అడవికి జాతోయం కంటకద్రుమః ఒక ముళ్ళ చెట్టులాగా పుట్టాడు. హిరణ్యకశిపువు అంటే ముల్లోకాల్ని గెలిచినటువంటి శ్రీగంధపు చెట్టు, ఈ పిల్లవాడేమో ముళ్ళ చెట్టు. గెలవటం గెలకపోవడం తర్వాతి మాట, ఎక్కడ లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? శ్రీమన్ మహావిష్ణువు అంటున్నాడు, భగవంతుడు అంటున్నాడు, నా మనసు చక్రపాణి వైపు ఎదరిచ్ఛయ తనంతట తాను తిరిగిపోయింది అంటున్నాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. యన్మూలోన్మూల పరశోః. ఆ శ్రీమన్ మహావిష్ణువు అంటే ఎవరు అంటే ఈ హిరణ్యకశిపువు పెంచినటువంటి చందన వనాన్ని మొత్తం మొదలకంటా నరికేసేందుకు మూలోన్మూల పరశోః, మొదలకంటా నరికేసేందుకు వీలైన గొడ్డలి లాంటివాడు ఆయన విష్ణోః. అలాంటి గొడ్డలికి విష్ణోః నాలాయితో అర్పకః. చేతికి కర్ర పట్టు కోసం వాడే కర్రలాగా పనికొచ్చేట్లుగా ఉన్నాడు. ఎంత గొడ్డలైనా సరే కర్ర ముక్క లేనిదే దాన్ని ఎవరు పట్టుకోలేరు, ఆ గొడ్డలి నరకలేదు. ఈ శ్రీమన్ మహావిష్ణువు గొడ్డలిలాగా ఉన్నాడు ఇంతదాకా, కానీ ఏం చేయలేకపోతున్నాడు, ఎందుకంటే పట్టు చిక్కటం లేదు. అలాంటి శ్రీమన్ మహావిష్ణువుకు పట్టు చిక్కేందుకు వీలుగా ఈ హిరణ్యకశిపువు కడుపున ఈ కులాంగారుడు అంటే కులానికే నిప్పు పెట్టేటువంటి ప్రహ్లాదుడు పుట్టాడు. పుట్టి ఆ విష్ణువుకి సహాయం చేస్తున్నాడు అని తిట్టారు. దైతేయ చందనవనే జాతోయం కంటకద్రుమః యన్మూలోన్మూల విష్ణోర్నాలాయితోర్భకః. ఇతి తం వివిధోపాయైః భీషయంస్తర్జనాదిభిః ప్రహ్లాదం గ్రాహయామాస త్రివర్గస్యోపపాదనం. ఇతి తం వివిధోపాయైః. ఇలా రకరకాల ఉపాయాలు, రకరకాల తిట్లు, రకరకాలుగా భయపెట్టడాలు, ఇలాంటి ఉపాయాలన్నిటినీ పాటించి భీషయన్ భయపెట్టడానికి ప్రయత్నం చేశారు గురువులు. ఒక్కొక్క గురువు ప్రయత్నం చేశారు. తర్జనాదిభి కొంచెం తిట్టడము లేదా కొంచెం పుల్లవిరుపు మాటలు మాట్లాడటము, భయం కలిగేటట్లు మాట్లాడటము ఇలా చేశారు. చేసి నువ్వు ఎలాగైనా సరే మేము చెప్పిన చదువుకోవలసిందే అని గట్టిగా పట్టుపట్టారు. ప్రహ్లాదుడు ఏ కళనున్నాడో గురువులను తిరస్కరించే టైప్ కాదు కదా ఆయన. అందువల్ల ఆ గురువులు ఏం చెప్తే అది వినటం, మళ్ళీ తిరిగి వాళ్ళకు అప్పచెప్పటం అనే కార్యక్రమాన్ని నిర్విరామంగా చేస్తూ వచ్చాడు. దాంతో ప్రహ్లాదం గ్రాహయామాస. ఈ ప్రహ్లాదుడికి పాఠాలు మళ్ళీ తిరిగి మొదలుపెట్టారు. ఈసారి పాఠాల్లో త్రివర్గస్య ఉపపాదనం, ధర్మ అర్థ కామాలు అనే మూడిటి గురించి మాత్రమే చెప్పేటట్లుగా, ఈ మూడిటిని ప్రతిపాదన చేసేటువంటి శాస్త్రాలను మాత్రమే చెప్పేటట్లుగా డిజైన్ చేసి చెప్పారు. తండ్రిలాగా చక్కగా తపస్సు చేసుకోవాలి, ఆ ధర్మాన్ని సాధించుకోవాలి. కానీ ఆ ధర్మాన్ని వేరే దానికి వాడకూడదు. ధర్మం ద్వారా అర్థాన్ని, తండ్రిలాగా రకరకాల వరాలను సాధించుకోవాలి. దాని ద్వారా కోరిన కోరికలన్నింటినీ తీర్చుకునేందుకు ఉపాయాలు సరిగ్గా చూసుకోవాలి. వెనక నుంచి వస్తే కోరిన కోరికలు తీర్చుకునేందుకు ఏమాత్రం అర్థం అవసరమో చూసుకోవాలి. ఆ అర్థం సంపాదించాలి అంటే
ధర్మం ఏమాత్రం అవసరమో చూసుకోవాలి, దీనికి ఎంత సమయం దానికి ఎంత సమయం అని తేల్చేసుకోవాలి, తేల్చుకుని దానికి తగ్గట్లుగా పనిచేసుకోవాలి అని బోధించే శాస్త్రాలను చెప్పడం ప్రారంభించారు. ఇతితం వివిధోపాయై భీషయంస్తర్జనాదిభిః ప్రహ్లాదం గ్రాహయామాస త్రివర్గస్యోపపాదనం. తత ఏనం గురుర్జ్ఞాత్వా జ్ఞాతజ్ఞేయచతుష్టయం దైత్యేంద్రం దర్శయామాస మాతృమృష్టమలంకృతం. ఇలా చాలా కాలం గడిచింది, చాలా కాలమే ఇలా సాగింది. ఈ చాలా కాలంలో అతనికి ఈ 3 శాస్త్రాలు మాత్రమే కాకుండా, ధర్మార్థ కామశాస్త్రాలను మాత్రమే కాకుండా 4 సామదాన భేద దండోపాయాలను గురించి చెప్పేటువంటి నీతి శాస్త్రాన్ని కూడా బాగా నూరిపోశారు. తతః అలా పాఠాలు సాగుతూ ఉండగా ఏనం ఈ ప్రహ్లాదుణ్ణి గురువు జ్ఞాత్వా, గురువు ఒకసారి పరీక్షించుకుని చూశాడు. చూస్తే జ్ఞాత జ్ఞేయ చతుష్టయం, తాను చెప్పిన మాటల్ని యాజ్ ఇట్ ఈస్గా ఒప్పచెప్తున్నాడు, యథావత్తుగా ఒప్పచెప్తున్నాడు, ఏమి అక్షరం కూడా తూచా తప్పటం లేదు, తప్పకుండా ఒప్పచెప్తున్నాడు అని నిర్ణయించుకున్నాడు. జ్ఞాత జ్ఞేయ చతుష్టయం, కేవలం ఒప్పచెప్పడం మాత్రమే కాదు, దాని లోపల అర్థాలను కూడా గట్టిగానే తెలుసుకున్నాడు. ఎక్కడైనా ప్రత్యేకించి అడిగితే సమాధానాలు చెప్తున్నాడు. అందువల్ల ఇతనికి తెలిసింది. జ్ఞాత జ్ఞేయ చతుష్టయం, జ్ఞేయ చతుష్టయం నీతి శాస్త్రంలో తెలుసుకోవలసిన 4 సామదాన భేద దండోపాయాలు, వాటిని గురించి చక్కగానే చెప్తున్నాడు అని అనుకున్నాడు. ఏదో ఎక్కాలు ఒప్పచెప్పమంటే, టేబుల్స్ ఒప్పచెప్పమంటే చెప్పేసి చివరికి 2 కలిపితే ఎంత అవుతుంది అంటే 3 4 అని సందేహించే టైప్లో కాకుండా, అలా కాకుండా ఎన్నో క్లాస్ చదువుతున్నా సరే 2వ క్లాస్ నుంచి 3వ క్లాస్ వరకు ఉండే సిలబస్లో సందేహాలు అనేంత తీరులో కాకుండా, ఎక్కడ ఏమడిగితే దాని అర్థాన్ని అక్కడ చక్కగా చెప్తున్నాడు. చక్కగా సాగుతోంది ఇతని చదువు, చక్కగా అర్థమైంది అని పరీక్షించి నిర్ణయించుకున్నాడు గురువు. నిర్ణయించుకుని దైత్యేంద్రం దర్శయామాస, ఇప్పుడు హిరణ్యకశిపువు దగ్గరికి మళ్ళీ ప్రవేశపెట్టారు. ఒకేసారి హిరణ్యకశిపువు దగ్గరికి ప్రవేశపెట్టేంత ధైర్యం పాపం వాళ్ళకు కూడా లేదు. అందువల్ల ముందు తల్లి దగ్గరికి పంపించారు. ఆ తల్లి పేరు కాయాధుః, ఆవిడ పేరు కాయాధుః అనే పేరు. ఆ కాయాధుః అనే పేరు కలిగినటువంటి తల్లి దగ్గరికి పంపించారు. పంపించి, అమ్మా మీరు కాస్త రాజుగారి దగ్గరికి ప్రవేశపెట్టండి, ఇతను చదువు బాగానే చదువుతున్నాడు, ఇంతకు ముందులా కాదు, ఇప్పుడేమీ భయం లేదు అనేవో మాటలు చెప్పుకున్నారు ఆవిడికి. ఆవిడేం చేసిందంటే, ముందు పిల్లవాడిని చూడంగానే ముద్దు కలగాలి కదా అని మృష్టం చక్కగా ఒళ్ళంతా నూనె రాసి మర్దం చేసి నలుగు పెట్టి చక్కగా తలంటి పోసింది. మాతృమృష్టం తలంటి పోసింది. గురుకులంలో అలాంటివి అంత బాగా ఏమి సాగవు కదా. గురుకులంలో లెక్క ప్రకారం వారానికి శనివారం ఒక్కరోజు మాత్రమే తలంటి పోసుకోవాలి. ఎవరైనా అంతే, ఆడా మగ అందరూ శనివారమే తలంటి పోసుకోవాలి. ఆ తలంటి పోసుకోవడం కూడా చదువుకు విఘ్నం లేకుండా అనధ్యయనాలు లాంటి వాటిల్లో పోసుకోమని చెప్తారు. పిల్లలు వాళ్ళందరూ కలిసి ఉండి ఏమాత్రం చేసుకుంటారు అనేది సందిగ్ధమే కదా. అందుకని కాస్త శరీరం అటు ఇటుగా ఉంటుంది. అలా కాకుండా తల్లి దగ్గరుండి తనే నూనె చక్కగా పట్టించి మర్దన చేసి నలుగు పెట్టి పిల్లవాడికి తలంటి పోసి అందంగా తయారు చేసింది. దాని తర్వాత అలంకృతం, అతనికి రకరకాల అలంకారాలు కూడా చేసింది. కాస్త హారాలు చేతికి అవి ఇవి పెట్టింది. గురుకులంలో అవన్నీ పెట్టుకోవడానికి వీల్లేదు. గురుకులంలో అందరితో సమానంగా ఉండాలి. ఆ నియమాన్ని పాపం హిరణ్యకశిపువే పాటించాడు. కాబట్టి తల్లి దగ్గరికి వచ్చిన తర్వాత అలంకృతం, ఆవిడ అలంకారం చేసింది. అలంకారం చేసి హిరణ్యకశిపువు దగ్గరికి ప్రవేశపెట్టింది. తత ఏనం గురుర్జ్ఞాత్వా జ్ఞాతజ్ఞేయ చతుష్టయం దైత్యేంద్రం దర్శయామాస మాతృమృష్టమలంకృతం. ఆ తర్వాత సీను చాలా అద్భుతం. ఈ ప్రహ్లాదుడు చాలా యోగ్యుడు. హిరణ్యకశిపువు మిగతా విషయాల్లో మొత్తం విలనే కావని పిల్లవాడి విషయంలో మాత్రం ఈ సందర్భానికి ఈ పరిస్థితులకి చాలా మంచివాడు. వాళ్ళిద్దరి కలయిక ఈ సందర్భంలో జరిగినప్పుడు పాదయో పతితం బాలం ప్రతినంద్య ఆశిషా అసుర పరిష్వజ్య చిరందోర్భ్యాం పరమామాప నిర్వృతిం. మహాయోగ్యుడు ప్రహ్లాదుడు తండ్రి గారిని చూడంగానే ముందు కాళ్ళ మీద పడిపోయాడు. తండ్రి గారి మీద ద్వేషమేం లేదు, ద్వేషాలు లాంటి భావనలు
ఎప్పుడో గత జన్మలోనే వదిలేసుకున్నాడు ఆయన. అందుకని ద్వేషం లేకుండా తండ్రి గారి మీద గౌరవం కొద్దీ కాళ్ళ మీద పడిపోయాడు. పాదయోహో పతితం బాలం. ఆ పిల్లవాడిని చూడంగానే హిరణ్యకశిపువుకి ప్రేమ పొంగుకొచ్చి ప్రతినంద్య చాలా సంతోషించి తన సంతోషాన్ని ఆశీస్సుల రూపంలో చక్కగా వర్ధిల్లు నాయన అనే రూపంలో వెళ్ళగక్కి ప్రతినంద్య ఆశిష అసుర, తన ప్రాణాల మీదే తీపి ఉన్నవాడు అని మనం అనుకుంటున్నాము. కేవలం తన కోసం తాను బతికేవాడు అని మాత్రమే ఆయన గురించి అనుకుంటున్నాము. కానీ పిల్లవాడి మీద ఈ పరిస్థితుల్లో మాత్రం కాస్తంత ప్రేమను చూపించాడు. ఉంది ప్రేమ. ప్రతినంద్య ఆశిష అసుర. అప్పటికీ ప్రేమను ఆపుకోలేక పరిష్వజ్య అతన్ని కావలించుకోవటంలో చిరం చాలా కాలం పాటు దౌర్భ్యాం తన కౌగిలి నుంచి వెళ్ళనివ్వలేదు, గట్టిగా వాటేసుకున్నాడు. చిరం దౌర్భ్యాం. పిల్లవాడు ఎలా ఫీల్ అయ్యాడో తెలియదు, కానీ హిరణ్యకశిపువు మాత్రం పరమామాప నిర్వృతిం, చాలా గొప్ప సుఖాన్ని పొందాడు. ఎవరు పొందారు? హిరణ్యకశిపువు. ఎలాంటి హిరణ్యకశిపువు? 71 యుగాల పాటు కోరిన కోరినట్లుగా కోరికను తీర్చుకున్నటువంటి వాడు ఈరోజు పిల్లవాడు వచ్చేసరికి, పిల్లవాడిని కావలించుకునేసరికి ఆ సుఖాలన్నిటికంటే ఈ సుఖమే చాలా గొప్పది అన్నంత స్థాయిలో సుఖపడ్డాడు, సంతోషపడ్డాడు. పుత్రగాత్ర పరిష్వంగ అని చెప్పినట్లుగా ఆ పుత్రగాత్ర పరిష్వంగానికి ఇతను తన్మయుడైపోయాడు. పాదయో పతితం బాలం ప్రతినంది ఆశిషాసుర పరిష్వజ్య చిరందోర్భ్యాం పరమామాప నిర్వృతిం. అక్కడితో ఆగలేదు. ఆరోప్యాంకం అవఘ్రాయ మూర్ధన్యశ్రు కలాంబుభి ఆసించన్ వికసద్వక్త్రం ఇదమాహ యుధిష్ఠిర. అంకం ఆరోప్య ముందు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. హిరణ్యకశిపువు ముల్లోకాలకు రాజు. ఆ హిరణ్యకశిపువు పేరు చెప్తేనే గడగడ వణికిపోతున్నటువంటి స్థాయిలో ఉన్నవాడు. అలాంటివాడు ప్రేమగా పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. అవఘ్రాయ మూర్ధని, ఆ ప్రహ్లాదుడికి దీర్ఘాయుస్సు రావాలి అని శాస్త్రంలో చెప్పినట్లుగా తల మీద బ్రహ్మరంధ్రం దగ్గర వాసన చూశాడు. మూర్ధని అవఘ్రాయ. శాస్త్ర నియమాల ప్రకారం బుగ్గల మీద ముద్దులు పెట్టుకోవటం అనేది అంత ప్రశస్తమైందేం కాదు, అలవాట్లో వచ్చిందే. కానీ పిల్లలకి, అందులో చిన్న పిల్లలకి, మనకంటే చిన్నవాళ్ళకి గనక దీర్ఘాయుస్సు కావాలి అని కోరుకున్నట్లయితే వాళ్ళ బ్రహ్మరంధ్రానికి ముక్కు నాంచి వాసన గనక చూసినట్లయితే, అఫ్కోర్స్ వాళ్ళు కాస్త తలకాయ రుద్దుకుని ఉండాలి, తలకాయ కాస్త వేరే వాసన రాకుండా ఉండాలి. అలా గనక వాసన చూసినట్లయితే వాళ్ళకి చిరాయువు కలుగుతుంది అని ఉంది. దాని ప్రకారం మూర్ధని అవఘ్రాయ అశ్రుకలాంబుభి ఆసించన్ వికసద్వక్త్రం. ఆ పిల్లవాడిని చూసినా, పిల్లవాడిని ముట్టుకున్నా, పిల్లవాడిని దగ్గరికి తీసుకున్నా, పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నటువంటి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయి కళ్ళలోంచి ఆనందాశ్రువులు రాలుతూ ఉంటే, ఆ కళ్ళలో నుంచి కారినటువంటి ఆనందాశ్రువులు ప్రహ్లాదుడి తల మీద పడి, తల మీద నుంచి మొహం మీద మొత్తం పడి, మొహాన్నంతా కూడా తడిపేసేస్తూ ఉంటే అంత ఆనందాన్ని ప్రకటిస్తూ ఆశించన్ వికసద్వక్త్రం. ప్రహ్లాదుడు కూడా నా తండ్రికి నా మీద ఎంత ప్రేమో అని సంతోషంగా మొహం విప్పారినట్టు పెట్టుకుని ఉంటే, ఆ సందర్భంలో పాపం అడగరాని మాటను ఒక మాట అడిగాడు. ఇదమాహ యుధిష్ఠిర. ఓ ధర్మరాజా, ఇది అడిగాడు. ఆరోప్యాంకమవఘ్రాయ మూర్ధన్యశ్రుకలాంబుభి ఆశించన్ వికసద్వక్త్రం ఇదమాహ యుధిష్ఠిర. ఏమో అడగరాంది అడిగాడు అంటే హిరణ్యకశిపురువాచ. హిరణ్యకశిపువు అన్నాడు, ప్రహ్లాద అనూచ్యతాంతాత స్వధీతం కించిదుత్తమం కాలేన ఏతావత ఆయుష్మన్ యదశిక్షద్ గురోర్భవాన్ అని అడిగాడు. ఓ ప్రహ్లాదుడా, ఓ తాత, నాయనా, ఆయుష్మన్, బాగా దీర్ఘాయుస్సు కలిగినటువంటి ఓ ప్రహ్లాదుడా, పిల్లవాడా, అనూచ్యతాం, నాకు కాస్త ఒప్పచెప్పరా నాన్న. అనూచ్యతాం తాత, స్వధీతం, నువ్వు బాగా చదువుకున్నావని మీ గురువుగారులు చెప్పారని మీ అమ్మ అంటోంది. స్వధీతం, బాగా చదివిన వాటిల్లో కించిత్ ఏదో ఒకటి తీసి నాకు చెప్పరా.
అందులోనూ ఉత్తమం, నీకు బాగా నచ్చింది ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని చెప్పు. మొత్తం చెప్పలేవు కదా, ఏదో చిన్న పాఠమో చిన్న ముక్కో నాకు చెప్పరా. స్వధీతం కించిత్ ఉత్తమం కాలేన ఏతావత. ఇంతకాలం పాటు చదివావు కదా, ఎప్పుడో నిన్ను ఏదో అడిగితే నువ్వేదో చెప్పావు, నేను నవ్వి మీ గురువులని ఒక మాట అని వాళ్ళ దగ్గరికి మళ్ళీ పంపించాను, అక్కడి నుంచి ఇంతవరకు రాలేదు కదా, ఇప్పుడు వచ్చావు కదా. కాలేన ఏతావత ఆయుష్మన్ యదశిక్షత్. ఏం నేర్చుకున్నావు? గురోహో, నీ గురువు దగ్గర నుంచి, భవాన్ నువ్వేం నేర్చుకున్నావు? దానిలో ఏదో ఒక దాన్ని బాగా చదివిన దాన్ని, అందులోనూ ఉత్తమంగా అనిపించేదాన్ని ఒక్క విషయం నాకు చెప్పరా అని అడిగాడు. ఇందులో పాపం ప్రహ్లాద, తాత, ఆయుష్మన్ అని ప్రేమ కొద్దీ 3 సార్లు సంబోధన చేశాడు. 3 సంబోధనలోనూ అర్థం ఉండేటట్లు చూసుకున్నాడు. ప్రహ్లాద అనే పేరు అతనికి ఎందుకు పెట్టుకున్నాడు అంటే, ప్రకర్షేణ హ్లాదయతి ఇది ప్రహ్లాద అని అర్థం రావాలి అని పెట్టుకున్నాడు. అందరినీ సంతోషపెడతాడు అనే అర్థం రావాలని పెట్టుకున్నాడు. హిరణ్యకశిపు అంతటి వాడే మంచి పేరు అలా పెట్టుకున్నాడు. తాత అని ఎందుకు పిలిచాడంటే, నాయనా నువ్వు నాకు తండ్రి తాతల నుంచి వచ్చినటువంటి వంశ గౌరవం నిలబెట్టేటువంటి వాడివి అనే అర్థంలో పిలిచాడు. ఆయుష్మన్, నువ్వు సుదీర్ఘకాలం పాటు బతకాలి, నేనిచ్చే ఈ రాజ్యాన్ని తీసుకుని నా వారసత్వాన్ని గ్రహించి నువ్వు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనే అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చాడు. ఇలా 3 సంబోధనలతో అందరినీ సంతోషపెడుతూ, చక్కగా మా వంశ కీర్తి ప్రతిష్టలను పెంచుతూ, సుదీర్ఘకాలం పాటు నేను ఇచ్చిన రాజ్యాన్ని తీసుకుని హాయిగా ఉండు అని అర్థం వచ్చేటట్టు సంబోధించాడు. ఇంతకాలం అయింది కదా, చాలా కాలం అయింది కదా, చక్కటి మాట ఒకటి నువ్వు చదువుకున్న వాటిల్లో నీ గురువులు నీకు చెప్పిన పాఠాల్లో ఒకటి చెప్పు అని అన్నాడు. స్వధీతం కించిత్ అన్నాడు. కానీ ఒకే ఒక తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడంటే, ఉత్తమం అనే మాట అడిగాడు. నువ్వు చదివిన దాట్లలో ఉత్తమమైందిగా నీకు తోచేదేదో అది చెప్పు అన్నాడు. ఆ మాట అనకపోయింటే సీన్ ఇంత ఖరాబ్ అయ్యేది కాదేమో, కానీ ఆ మాట అన్నాడు. ఆ మాట అని తనే ఇరుక్కున్నాడు. ప్రహ్లాదానోచ్యతాం తాత స్వధీతం కించిదుత్తమం కాలేన ఏతావతా ఆయుష్మన్ యదశిక్షద్ గురోర్భవాన్ అనేటువంటి ఈ శ్లోకంలో. దీన్ని పోతన గారు ఇంకా చాలా అందంగా చెప్పాడు. చోద్యం వయ్యడి ఇంతకాలం అరిగెన్ శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో గురువులేవెంటం బడింపించిరో విద్యాసారమెరుంగగోరెద భవద్విజ్ఞాత శాస్త్రంబులో బద్యంబొక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపుమా అని అడిగాడు అని చెప్పారు. నేను చూసి చాలా కాలమైంది, చాలా ఆశ్చర్యంగా ఉంది నిన్ను మళ్ళీ ఇలా చూడటం. నీకు నీ గురువులు ఏమేం పాఠాలు చెప్పారు, తెలుసుకోవాల్సినటువంటి విషయాలను ఏమేం చెప్పారు, పాపం విద్యల యొక్క సారాలని ఏ విధంగా నీకు బోధించారో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఎరుంగ గోరేదా. అందువల్ల భవద్విజ్ఞాత శాస్త్రంబులో నీకు తెలిసిన నీ గురువులు నీకు పాఠం చెప్పినటువంటి శాస్త్రాలలో పద్యం ఒక్కటి చెప్పి, ఒక్క పద్యం చెప్పు, సార్థముగా దానికి ప్రతిపదార్థం చెప్పు, తాత్పర్యంబును భాషింపుమా. తాత్పర్యంబు, దాని తాత్పర్యం ఏంటి అని చెప్పు అని అడిగాడు అని అందంగా వర్ణించాడు. ఉత్తమం అనేటువంటి పదాన్ని తీసుకొచ్చినట్లేదు, కానీ ఉత్తమం అని అడిగి ఇరుక్కున్నాడు. ఇక్కడ భగవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపుమా అని అడిగాడు అని పోతన గారు చెప్తున్నారు. ఏమడిగినా అడగరాని ప్రశ్న అడిగేశాడు, అడిగేసి ఇరుక్కున్నాడు. దాంతో ప్రహ్లాదుడు తనకు తెలిసిన ఉత్తమమైన విషయాన్ని అక్కడికక్కడ చెప్పేశాడు. శ్రీ ప్రహ్లాద ఉవాచ శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం ఇది పుంసార్పిత విష్ణు భక్తిశ్చేన్నవలక్షణ క్రియేత భగవత్యద్ధ తన్మన్యే అధీతముత్తమం అని 2 శ్లోకాల్లో చెప్పేశాడు. నువ్వు స్వధీతం కించిత్ ఉత్తమం అని అడిగావు కదా, నేను తన్మన్యే అధీతం ఉత్తమం అని నీకు సమాధానం చెప్తున్నాను తండ్రి. నేను తెలుసుకున్న శాస్త్రాల్లో, నేను చూసిన శాస్త్రాల్లో ఉత్తమమైన విషయం ఇదే. అఫ్కోర్స్ నాకు నా గురువులు చెప్పలేదు, ఈ విషయాల్ని దాచేశారు. అయినా సరే
శాస్త్రాలన్నిటిలోనూ గొప్పదైనటువంటి ఈ విషయాన్ని నేను నీకు చెప్పేస్తున్నాను, విను. శ్రవణం, ఆ శ్రీమన్ మహావిష్ణువుని గురించి వినటం. కీర్తనం, కేవలం విని ఊరుకోకుండా దాన్ని మళ్ళీ తిరిగి చెప్పటం. విష్ణోహో స్మరణం, ఆ శ్రీమన్ మహావిష్ణువుని మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ ఉండటం. విష్ణోహో పాదసేవనం, ఆయనకు కావలసినటువంటి పరిచర్యలు చేయటం. అర్చనం, పూజించటం. వందనం, నమస్కారం చేసుకోవటం. దాస్యం, తాను చేసేటువంటి కర్మలన్నిటినీ ఆయనకే సమర్పించేసేయటం. దాస్యం. సఖ్యం, ఆయన మీద అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ఉంచటం. ఆత్మనివేదనం, తనను తాను ఆయనకి సమర్పించేసుకోవటం అనేటువంటి 9 రకాలైన భక్తి లక్షణాలను ప్రదర్శిస్తే అదే ఉత్తమమైనది అని అనుకుంటున్నాను తండ్రి అని చెప్పాడు. అందులో శ్రవణం అందరికీ తెలిసిందే. వినటం అనేదాన్ని ఆయన గురించే, పరమాత్మను గురించే వినాలి. మిగతా లౌకికమైన విషయాలను గురించి వినటం కూడదు. దీనికి శాస్త్రీయమైన నియమం ఒకటి ఉంది. అసతి బాధకే సర్వం వాక్యం సావధారణం అనో నియమం ఉంది. ఆ నియమం ప్రకారం చూసుకుంటే శ్రవణం అంటే విష్ణోశ్రవణమేవా అని అర్థం. ఆ శ్రీమన్ మహావిష్ణువుని గురించి వినటం మాత్రమే చేయాలి, వేరే వాటిని వినటం అనేది కూడదు అని అర్థం. ఆ అర్థం ప్రకారం విష్ణోహో శ్రవణం, చేసిన దాన్ని కీర్తనం, ఆ విష్ణువుని గురించే చెబుతూ ఉండటం, వేరే విషయాలను మాట్లాడకుండా ఉండటం. స్మరణం, స్మరణలో కూడా ఆ శ్రీమన్ మహావిష్ణువుని మాత్రమే స్మరించుకోవటం, మిగతా వాటిని పఠించుకోకపోవటం. పాదసేవనం, ఆయనకి పూజ చేయటం ప్రధానంగా పెట్టుకోకపోయినా ఆ పూజకు కావలసినటువంటి సకల సౌకర్యాలను ఏర్పాటు చేయటం, పూలు కోసివ్వటం, ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయటం, నీళ్లు మొదలైన వాటి దగ్గర నుంచి అన్నిటినీ ఏర్పాటు చేయటం లాంటి పరిచర్య, సేవ, ఆ సేవా భాగ్యాన్ని పొందటం, ఆయనకి మాత్రమే సేవ చేయటం, మిగతా లౌకికమైన వాళ్ళకి, అధికారులకి, పదవుల్లో ఉన్న వాళ్ళకి ఆ పని పెట్టుకోకుండా ఉండటం. అర్చనం, ఆయన్ని మాత్రమే పూజించటం, ఆ శ్రీమన్ మహావిష్ణువుని, పరమాత్మ యొక్క సగుణ రూపాన్ని అనేదాన్ని మాత్రమే పూజించటం. వందనం, దండం పెడితే ఆయనకే, ఏ దండం ఎవరికి పెట్టినా ఆయనకే చెందుతుంది అనే తీరులో ఉండటం. దాస్యం, ఒక దాసుడు అంటే ఒక పనివాడు, వెట్టి చాకిరీ వాడు, తాను వెట్టి చాకిరీ చేస్తూ కూడా, పొద్దున్నుంచి రాత్రి దాకా చేస్తూ కూడా, చేసే ఏ పనికి కూడా కనీసం ఫలితాన్ని ఆశించకుండా పనిచేస్తాడు. ఏ చిన్న పనికి, ఏ పనికి కూడా ఫలితాన్ని ఆశించడానికి వీల్లేదు, వెట్టి చాకిరీ నియమం అది. అలా వెట్టి చాకిరీ చేస్తున్నట్లుగా ఏ పనికి ఫలితాన్ని ఆశించకపోవటం, చేసే పనులన్నిటినీ ఆ పరమాత్మకే సమర్పించుకోవటం. దాస్యం, వేరే రకమైన దాస్యాలు ఏం లేవు, వేరే రకమైన దాస్యానికి ఇక్కడ ప్రసక్తి కూడా లేదు. చేసే పనిని ఫలితం మీద ఆశ లేకుండా చేయటం అనేటువంటి దాస్యం. సఖ్యం, ఆ పరమాత్మ మీద మన స్నేహితుణ్ణి ఎంతగా నమ్ముతామో అంత నమ్మకాన్ని ఉంచటం, పరమాత్మ మీద అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ఉంచుకోవటం. ఆత్మనివేదనం, తన యొక్క మొత్తాన్ని, సర్వస్వాన్ని ఆయనకి సమర్పించేసేయటం. కనీసం తన శరీరం కూడా తనది కాదు, తన శరీరాన్ని కూడా ఆయనకే సమర్పించేసేయటం అనేటువంటి తీరు. దానికి నా శరీరం ఏమవుతుంది, ఈ రకమైన పనుల్లో కూర్చుంటే మళ్ళీ నా శరీరం ఏమన్నా తగ్గిపోతుందా, లేదా దుర్బలమైపోతుందా, బలహీనపడిపోతుందా లాంటి ఆలోచనలు చేయకపోవటం, శరీరం మీద ఆలోచనలను పూర్తిగా పక్కన పెట్టేయటం, దాన్ని శరీరాన్ని పోషించుకోవాలనో, రుద్దుకోవాలనో, ఇంకోటనో ఏ రకమైన ఆలోచన చేయకుండా ఉండటం, శరీరం మీద ఆలోచనలను పోనివ్వకుండా ఉండటం, ఆలోచనలను మొత్తాన్ని పరమాత్మకే సమర్పించేసేయటం అనేటువంటి ఆత్మ నివేదనం. ఆత్మ, శరీరం మొదలైనటువంటివి, నేను అని అనుకునేవి, నావి అనుకునేవి, వాటన్నిటినీ ఆయనకే సమర్పించేసేయటం అనేటువంటి నవవిధ భక్తి. ఇది పుంసార్పిత విష్ణు భక్తి. ఈ విధంగా విష్ణు భక్తి, శ్రీమన్ మహావిష్ణువు మీద భక్తి. పుంసా అర్పిత, ఒకవేళ కనుక పురుషుడు అర్పించేసేసుకుంటే, అందులోనూ 9 లక్షణాలతో కూడినటువంటి ఆ భక్తిని
పుంసా అర్పిత, అర్పణ చేసేసుకుని, అంటే నేను ఇలా భక్తిగా ఉన్నాను కాబట్టి నాకేదో ఫలితం కావాలి అనేటువంటి వ్యాపారం పెట్టుకోకుండా కేవలం ఇది ఇలా భక్తిగా ఉండటం నా యొక్క లక్షణం అనే తీరులో గనక సాగించుకున్నట్లయితే క్రియేత భగవతి అద్ధా, ఫలితం మీద ఆసక్తి లేదు కాబట్టి చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, ఇటు అటుగా చేసినా పర్వాలేదు అనే మాటలు రానివ్వకుండా అద్ధా పర్ఫెక్ట్గా గనక సరిగ్గా గనక భగవంతుడి మీద ఈ రకమైన భక్తిని ప్రదర్శించినట్లయితే తన్మన్యే అధీతముత్తమం. ఆ పురుషుడు ఏం పొందుతాడనే తర్వాతి మాట. ఈ నవవిధ భక్తులు ఉన్నాయి చూడండి, నవవిధ భక్తి ఒకే పురుషుడు సాధించినటువంటి ఈ నవవిధ భక్తులు ఉన్నాయి కదా, ఇదే శాస్త్రాలలో కల్లా ఉత్తమమైనటువంటి విషయం అని నేను అనుకుంటున్నాను అని చెప్పేశాడు. ఇది పుంసార్పిత భక్తి విష్ణు భక్తిశ్చేన్నవలక్షణ క్రియేత భగవత్యర్థ తన్మన్యే అధీతముత్తమం అనేటువంటి ఈ శ్లోకంలో. తర్వాత హిరణ్యకశిపు ఎలా రియాక్ట్ అయ్యాడని చెప్పక్కర్లేదు, ఎలాగో మనం చెప్పుకోబోతున్నాం కూడా, దాన్ని పక్కన ఉంచితే ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ప్రధానమైన విషయం నవవిధ భక్తి. నవవిధ భక్తుల్లో మనం సాధించవలసినటువంటి తీరు వీటి గురించి ఉండనే ఉంది. మనకి వినటం, మాట్లాడటం, ఆలోచించటం, గుర్తు చేసుకోవటం, ఇవన్నీ ఏ ఏ విషయాల మీద డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉన్నాయి. అలా డిస్ట్రిబ్యూషన్ అనేది కాకుండా ఒకే విషయం మీదకు కేంద్రీకృతంగా ఎలా రావాలి అనేటువంటిది ఒక విషయం. మన పరిచర్యలు, మన పూజలు, మన వందనాలు, మన దాస్యాలు ఇవన్నీ కూడా ఈ వేర్వేరు అంశాలకు మళ్ళీపోతున్నాయి. పరిచర్య కొంతమందికి చేస్తాము, లేకపోతే పూజలు ఇంకొంతమందికి, దండాలు ఇంకొంతమందికి, అలాగే దాస్యం కొంతమందికి దాస్యం అనేటువంటిది అందదు, కొంతమందికి మాత్రమే దాస్యం చేస్తాము, ప్రత్యుపకారం లేదా ప్రతిఫలాన్ని అపేక్షించకుండా పనిచేస్తాము, కొంతమంది విషయంలో శరీరాన్ని కూడా లెక్క చేయకుండా పనిచేస్తాము అనే వేరువేరు విషయాల మీద, వేరువేరు వ్యక్తుల మీద అలవాటైనటువంటి ఈ 9టిని ఒకే అంశం మీదకు, అందులోనూ ఆ అంశం శ్రీమన్మహావిష్ణువు పరమాత్మ యొక్క సగుణ రూపం అనే తీరులో తెచ్చుకునేందుకు ప్రయత్నం చేయాలి అనేది ప్రధానమైనటువంటి పాయింట్. అందులోనూ అర్పణ చేసి ఫలాపేక్ష లేకుండా గనక ఇలా ఒకే అంశం మీదకు ఈ 9 తీసుకొచ్చేసినట్లయితే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని వేరువేరుగా వెళుతున్న వాటిని అన్నిటినీ తీసుకొచ్చి ఆ శ్రీమన్మహావిష్ణువు మీద గనక పెట్టేసినట్లయితే ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది అనేటువంటి విషయం ఒకటి ఉండనే ఉంది. దానికంటే కూడా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం హిరణ్యకశిపువు. అతను ముల్లోకాలను గెలిచాడు, వరాలతో గెలిచాడు. అతన్ని ఎదుర్కొనే శక్తి ఈ ముల్లోకాలలో ఎవరికీ లేదు. ఎంత అంటే అంత తీవ్రంగా అతని శక్తి ఉంది. అలాంటి వాడు కూడా పిల్లవాడిని చదివించాలని అనుకుంటున్నాడు. పిల్లవాడికి శాస్త్రీయమైనటువంటి విషయాలను బోధించాలి అని అనుకుంటున్నాడు. పిల్లవాడు గురుకులం నుంచి వస్తే సంతోషంగా ఊళ్ళో కూర్చోబెట్టుకుని ఏం చదివావు, ఈరోజు నీకేం పాఠం జరిగింది, నీ పాఠంలో నీకు బాగా నచ్చింది ఏంటి, నీకు ఉత్తమంగా అనిపించింది ఏంటి అని అడుగుతున్నాడు. హిరణ్యకశిపు అంతటి వాడే అడిగితే మనలాంటి వాళ్ళం అడగవలసిన అవసరం ఎంత మేరకు ఉంది అనే ఒక విషయం ప్రధానంగా ఉంది. నిజంగా మనం అలా అడుగుతున్నామా? పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళ చదువు ఎట్లా వెళుతోంది, ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎటువైపుగా వాళ్ళ బుద్ధి మళ్ళుతోంది, చిన్న వయసు నుంచే పిల్లలు ఏం మాటలు మాట్లాడుకుంటున్నారు, ఏం ఆలోచనలు చేస్తున్నారు అనేటువంటి పరీక్ష మనం చేసుకుంటున్నామా అనేది ఒక అంశం. రెండవది, హిరణ్యకశిపువు చేసినటువంటి తప్పు మనం చేస్తున్నామా, చేయటం లేదా? హిరణ్యకశిపువు ఆ శ్రీమన్మహావిష్ణువు గురించి ఎత్తద్దు అన్నట్లుంటున్నాడు. భౌతికమైన విషయాలు లేదా ఈ రాజ్యాలు, అధికారాలు, నీతి, సామ, దాన, భేద, దండోపాయాలు, వాణ్ణి కొట్టు, వీడిని తిట్టు, వాడికి వీడికి భేదం పెట్టు, లేదా వీడికి ఏదో దానం చేసి వాణ్ణి వీడిని దూరం చెయ్యి, ఇలాంటి మాటలు చెప్పేటువంటి స్టడీస్నే చేయమని చెప్తున్నాడు.
కానీ ప్రహ్లాదుడు దానికి ఒప్పుకోవటం లేదు, తప్పు అని చెప్తున్నాడు. ఇవన్నీ వేర్వేరు విషయాల మీదకు మళ్ళితే ప్రయోజనం లేదు, ఒకే విషయం మీద భగవంతుడి మీద ఉండాలి అని అంటున్నాడు. మరి మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం? మనము హిరణ్యకశిపువులాగానే ఇలాంటి భౌతికమైనటువంటి విద్యలకు లేదా భౌతికమైన ఫలితాలను తెచ్చిపెట్టేటువంటి విద్యలకే ప్రాధాన్యం ఇస్తున్నామా? లేదా శాశ్వతమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి విద్యను కనీసం పరిచయం చేయటానికైనా మనం పూనుకుంటున్నామా? కనీసం పరిచయం, అది కూడా లేశమాత్రంగా పరిచయం చేయటానికైనా సరే మనం పూనుకుంటున్నామా అనేది పెద్ద ప్రశ్న. దీని మీద మనం చాలా సీరియస్గా ఆలోచించుకోవాలి. డిస్కషన్ అనేది ఊరికినే మాటకి, నిజానికి ఈ ప్రశ్న అలాగే ఉంది. ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనం ఎవరికి వాళ్ళమే వెతుక్కొని మన పిల్లలకి, ఆ తర్వాతి తరాల వాళ్ళకి ఎప్పటికైనా సరే ఈ భౌతికమైన విద్యలు ఎలాగే ఉంటున్నాయి, వీటన్నిటినీ దాటినటువంటి ఒక పారమార్థికమైన విషయం ఉన్నది అనే విషయం లేశమాత్రంగానైనా సరే చిన్నప్పుడైనా సరే చెప్పకపోతే వాళ్ళు పడే నష్టాలను మనం కళ్ళారా చూడవలసి వస్తుందేమో అని ఆలోచించుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంది అని మనం భావించుకుని మనం హిరణ్యకశిపువులాగా మన పిల్లల చదువుల గురించి చాలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని జాగ్రత్తగా కనుక్కుందాము. కానీ అతను చేసినటువంటి తప్పు పరమార్థం ఒకటి ఉంది అనే విషయాన్ని గుర్తించకపోవటం అనేటువంటి తప్పును మాత్రం చేయకుండా ఉందాము. అలా మనల్ని చేయకుండా ఉండనిచ్చి, తప్పు చేయకుండా ఉండనిచ్చి, మనకి, మన పిల్లలకి, ఆ పైతరాల వాళ్ళకి అందరికీ కూడా శాశ్వతమైనటువంటి పరమార్థం ఒకటి ఉంది అనే విషయాన్ని గోచరింపజేయవలసిందిగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే పంచమాధ్యాయే శ్లోకాః. ఆనీయతామరే వేత్రం అస్మాకమయశస్కరః కులాంగారస్య దుర్బుద్ధేః చతుర్థోస్యోదితో దమః. దైతేయచందనవనే జాతోయం కంటకద్రుమః యన్మూలోన్మూలపరశోః విష్ణోర్నాలాయితోర్భకః. ఇతి తం వివిధోపాయైః భీషయంస్తర్జనాదిభిః ప్రహ్లాదం గ్రాహయామాస త్రివర్గస్యోపపాదనం. తత ఏనం గురుర్జ్ఞాత్వా జ్ఞాతజ్ఞేయచతుష్టయం దైత్యేంద్రం దర్శయామాస మాతృమృష్టమలంకృతం. పాదయోః పతితం బాలం ప్రతినంద్యాశిషాసురః పరిష్వజ్య చిరందోర్భ్యాం పరమామాపనిర్వృతిం. ఆరోప్యాంకమవఘ్రాయ మూర్ధన్యశ్రుకలాంబుభిః ఆసించన్ వికసద్వక్త్రం ఇదమాహ యుధిష్ఠిరా. హిరణ్యకశిపుర్వాచ ప్రహ్లాదానూచ్యతాం తాత స్వధీతం కించిదుత్తమం కాలేనైతావతాయుష్మన్ యదశిక్షద్గురోర్భవాన్. శ్రీప్రహ్లాద ఉవాచ శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం. ఇతి పుంసార్పితా విష్ణౌ భక్తిశ్చేన్నవలక్షణా క్రియేత భగవత్యద్ధా తన్మన్యేధీతముత్తమం. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే పంచమాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ
నారాయణ నమోऽस्तु తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.